భయాందోళనలో ఉండిపోయారు. ఇంకో విషయం చెప్పనా మీకు? ఇప్పుడు అంటే మీకు తెలుసుంటే సమాధానం చెప్పండి, లేదంటే నేనే చెప్తా. ఒక వ్యక్తి చనిపోయాడు, రోడ్డు మీద నుంచి పడి చనిపోయాడు. అది యాక్సిడెంట్ అవ్వచ్చు, మర్డర్ అవ్వచ్చు, అంటే మనం ఏది డిక్లేర్ చేయరు డిపార్ట్మెంట్ వాళ్ళు. పోస్ట్ మార్టం అయ్యే వరకు ఒక వ్యక్తి పడి చనిపోయాడు. ఆ వ్యక్తి తాలూకు మనుషులు ఎవరు లేరు అక్కడ, జనం మాత్రం వచ్చేసారు. ఆ బాడీని తీసుకెళ్ళిపోతారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి తరలిస్తారు. ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎంక్వైరీ చేస్తారు. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ని రెస్ట్రిక్ట్ చేయాలి. ఎక్కడైతే మనిషి చనిపోయాడో జరిగిన ప్లేస్ లో, అది మర్డర్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, అనుమానమే కావచ్చు, ఆ వ్యక్తి ఏ పొజిషన్లో అయితే చనిపోయాడో ముగ్గేస్తారు. తర్వాత ఒక రోప్ లాంటిది టేప్ లో ఎల్లో రోప్ కడతారు. ఎందుకంటే అక్కడ థంబ్ ప్రింట్స్ ఉండొచ్చు, ఫుట్ ప్రింట్స్ ఉండొచ్చు, అలాంటివి ఏవైనా మిస్ అయిపోతాయి. కాబట్టి ఇమీడియట్ గా బాడీని తరలించేటప్పుడే రెస్ట్రిక్ట్ చేసి బాడీని అక్కడి నుంచి తరలించి ఏ ఒక్కరిని కూడా ఆ ప్రాంతానికి రానివ్వరు. ఈవెన్ మీడియా వాళ్ళని కూడా, జర్నలిస్ట్ని కూడా లోపలికి ఎంటర్ అవ్వనివ్వరు. ఇది పోలీసులు చేయాల్సినటువంటి పని. అయితే ప్రవీణ్ పగడాల గారు మార్చి 24వ తారీఖు రాత్రి 12:35 చనిపోతే, నెక్స్ట్ రోజు రాత్రి 8 గంటలకు పోలీసు వాళ్ళతో నేను అడిగిన ప్రశ్న ఇదే: సార్, ఆయన చనిపోయినటువంటి స్థలాన్ని, సీన్ ఆఫ్ అఫెన్స్ ని మీరు రెస్ట్రిక్ట్ చేశారా, ప్రొటెక్ట్ చేశారంటే మేము చేయాలి అన్నారు ఆయన. అప్పటికి ఎన్ని గంటలు అయిపోయింది తెలుసా? 24 గంటలు అవుతుంది. రెస్ట్రిక్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అన్న ఆయన ఏం చెప్పారు తెలుసా? అక్కడున్న ఎస్ఐ సిఐ గారు, ఆ కుటుంబీకులు ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఫైల్ చేస్తేనే మేము ప్రొటెక్ట్ చేస్తాం, అంతవరకు మేము ప్రొటెక్ట్ చేయము, ఇది మా చట్టము అని అబద్ధం చెప్పారు వాళ్ళు. ఇది ఎంతమంది చూసినా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసినా నాకేం ఇబ్బంది లేదు. ఆయన చెప్పారు. అది పేరుతో సహా చెప్పండి. మరి నాకు పేర్లు తెలియదు వాళ్ళ పేర్లు. అయితే సిఐ ఎస్ఐ అందరు ఉన్నారు అక్కడ. అంటే అప్పుడు నాతో రహస్యంగా మాట్లాడింది కాదు ఇది. ఒక 20 మంది ఉన్నాం. పాస్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరి కుటుంబీకులు కూడా ఉన్నారు. అందరి సమక్షంలో మాట్లాడినటువంటి విషయం. అయితే నాకు తెలియదు, అదే నిజమేమో అనుకుని నాకు తెలిసిన పాస్టర్ని అడిగితే, ఏమో అన్న నాకు కూడా ఐడియా లేదు, అలాగే ఉండొచ్చు అన్నాడు. నేను ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ వేరే అడ్వకేట్ కాల్ చేశాను. సార్, ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన దగ్గర, చనిపోయిన డెడ్ బాడీని తీసే ముందే రెస్ట్రిక్ట్ చేస్తారా? ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చే వరకు రెస్ట్రిక్ట్ చేయకుండా, కంప్లైంట్ ఫైల్ అయ్యాక రెస్ట్రిక్ట్ చేస్తారంటే ఆయన ఒకటి చెప్పాడు: ఇమ్మీడియట్గా ప్రొటెక్ట్ చేయాలి ఆ ప్లేస్ని, ఎవరిని ఎంటర్ అవ్వనివ్వకూడదు అని ఆయన చెప్పాడు. మరి పోలీసు ఇలా చెప్పాడంటే ఎందుకు చెప్పారు? మరి మామూలు అయితే అది కరెక్ట్ కాదు అని చెప్పారు. దాదాపుగా ఎంతవరకు అది ఎలా వదిలేసారు తెలుసా? 24 రాత్రి 12:30 నుంచి 26 పొద్దున 11 గంటల వరకు ఆ ప్లేస్లకి చిన్న పిల్లోడు, జర్నలిస్టులు, ఎవడు పడితే వాడు ఫోన్లు ఎత్తుకెళ్ళటం, ఎవడు పడితే వాడు నడవటం, అది పట్టుకోవడం, ఇది పట్టుకోవడం, అలా తిరగటం, ఇలా తిరగటం. దాదాపుగా అప్పుడే చెక్కలకి రత్తు ఉందని తెలిసింది. 36 గంటల తర్వాత అప్పుడు రెస్ట్రిక్ట్ చేశారు. అప్పుడు వెళ్లాల్సిన అవసరం లేదు రెస్ట్రిక్ట్ చేయడానికి. ఇది నిన్న నేను పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న వాళ్ళని కూడా అడిగా, పోలీసులు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, ఎప్పుడు కట్టారు రోప్స్ అని అడిగితే 26 తారీఖు పొద్దున్న 11 గంటలకు కట్టారు. ఆయన చనిపోయింది ఎప్పుడు? 24 రాత్రి 12:30కి. అప్పుడు ఏముంటాయని కట్టారు వాళ్ళు వచ్చి? ఎందుకు కట్టలేదు, ఎందుకు రెస్ట్రిక్ట్ చేయలేదు? ఒక అనాథ చనిపోతే కూడా చేయాల్సినటువంటి పని అది డిపార్ట్మెంట్ది, ఎందుకు చేయలేదు? దీనికి ఆన్సర్ చెప్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇలాంటి ప్రశ్నలు అడిగితే అరెస్ట్ చేస్తామంటారు, కస్టడీలు తీసుకుంటామంటారు, నోటీసులు ఇస్తామంటారు. నేను ఏది భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను జస్టిస్ మాట్లాడుతున్నా, నేను కరెక్ట్ రూల్ మాట్లాడుతున్నా, లా మాట్లాడుతున్నా. ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు? అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి డౌట్స్. ఈ డౌట్స్ ఏవి క్లియర్ చేయకుండా, సరే ఇక్కడ ఆయన హ్యాంగ్ చేసుకుని ఉన్నారు స్పెక్స్, ఆ వైన్ షాప్ దగ్గర ప్రతి చోట చూస్తే హ్యాంగ్ చేసుకో. అవి ప్లాస్టిక్ వా, ఐరన్ వా, స్టీల్ వా? ప్లాస్టికే కదా, ఫైబర్ కానీ ప్లాస్టిక్ వన్. రోడ్డు మీద నుంచి 4 అడుగు లోతులో పడ్డాడు ఆ వ్యక్తి, యాక్సిడెంటే అనుకుందాం. పడితే బండి మీద ఉంది, డెడ్ బాడీ మీద కంప్లీట్గా బండి కవర్ అయిపోయింది. ఈ అద్దాలు అయితే బండి దాని మీద పడి ఉండాలి, లేదా ఎగిరి పక్కన పడి ఉండాలి. కానీ అద్దాలు నీట్గా ఫోల్డ్ చేసి పక్కన పెట్టి ఉన్నాయి. చిన్న గీత కూడా. మాస్క్ ఎక్కడైనా తీసాడు ఆయన? ఏ ఫుటేజ్ లో కూడా మాస్క్ తీసినట్లు లేదు. ఆయన మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు పడే టైంలో అమ్మో మాస్క్ ఏమన్నా అయిపోద్దామని తీసుంటాడా? తీయడు కదా. ఆయన ప్రాణం మీద టెన్షన్. హెల్మెట్ అలానే ఉంది. మాస్క్ నీట్ గా తీసి ఫోల్డ్ చేసి పక్కన ఉంది. మాస్క్ మీద స్పెట్స్ ఉన్నాయి. ఇది ఎందుకు ఉంది? ఆయనకు గాయమై ఎక్కడ చనిపోయాడు తెలుసా? మూర్తి మీద గాయమై చనిపోయాడు. బలమైన గాయం, ఈ పెద భాగం తెగిపోయి బోన్ కట్ అయిపోయింది. ఇప్పుడు మాస్క్ కనుక వేసుకుంటే మాస్క్ కూడా తెగిపోయి చిరిగిపోయి రక్తపు ముద్ద అయిపోయి ఉండాలి కదా. మాస్క్ బలమైన గాయం అంటే మీరు అక్కడ చూసారు కాబట్టి అడుగుతున్నా. నేను చూశాను. బలమైన గాయం అతని మూతి దగ్గర తప్ప ఇంకా శరీరంలో టోటల్ హెడ్ టు టిప్ ఆఫ్ ద టో, తల నుంచి అరికాల వరకు ఆయనకు ఉన్న గాయం ఒకే ఒకటి. ఈ పెదవి భాగం కట్ అయిపోయింది, బోన్ కూడా కట్ అయింది. నేను ముందు చూశాను, పోస్ట్ మార్టం తర్వాత
ఇట్లా ఆ, ఈ పళ్ళ మధ్యలో నుంచి. ఇక్కడ కట్ అయిపోయింది, పళ్ళు ఇలా వచ్చాయి బయటికి, ఈ పార్ట్ మ్మ్. కట్ అయిపోయింది. సూచర్స్ వేసి పోస్ట్ మార్టం తర్వాత తీసుకొచ్చారు. ఇంకెక్కడ గాయం లేదు, ఒంటి మీద ఎక్కడ గాయం లేదు. తలకు కూడా తలకి ఎక్కడ, తల హెల్మెట్ ఉంది కదా, ఉమ్. జావా అనే కానీ అంటే బ్రాండ్. సాధారణంగా ఇక్కడ తగిలితే అంత చనిపోయే అంత అవకాశం లేదు. బాడీలో అంటే అంత సెన్సిటివ్ పార్ట్ కాదు అది, అక్కడ కొడితే చనిపోరు అయితే తల లేదా గుండె లేదా ఇంకో చోట, ఇవన్నీ బోల్డ్ అనుమానాలు ఉన్నాయి. చెస్ట్ మీద ఫుట్ ప్రింట్ ఉంది, పక్కన సార్ షూ ప్రింట్ ఉంది. ఫుట్ ప్రింట్ గురించి, అదే ఫుట్ ప్రింట్ గురించి ఫస్ట్ లో రాలేదు అసలు, ఉమ్. తర్వాత అంటే పాస్టర్స్ చెప్పారు. పాస్టర్ చెప్పారు కదా, తర్వాత ఏమయ్యాయంటే అనుమానాలు ఎక్కువయ్యే కొద్దీ డీప్ గా స్టడీ చేయడం మొదలు పెట్టారు ప్రతి ఒక్కరు కూడా. ఉమ్. గమనించే కొలది తప్పులు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నమ్మేసిన తర్వాత ఎవడంత డీప్ స్టడీ చేయడు, డీప్ ఇన్వెస్టిగేషన్ చేయడు. నమ్మకం పోయిన తర్వాత ఏం చేస్తానంటే డీప్ గా జూమ్ చేసి పిన్ టు పిన్, ఇంచ్ టు ఇంచ్ చెక్ చేసినప్పుడు అప్పుడు అది బయటకు వచ్చింది. ఫుట్ ప్రింట్ చెస్ట్ మీద ఉన్నట్టుగా రెడ్ మార్క్ తో. అది కూడా ఆయన కుడి చేతి మీద మొత్తం రక్తం మడుగులో ఉంది, ఉమ్. కానీ చేతికి ఏం గాయం లేదు. ఎడమ చెయ్యి మసి కాలినట్టుగా ఉంది. ఎన్నో అంత ఎడమ చేయి పైనుంచి కాలిపోయిందా? కాలినట్టుగా మసిగా ఉంది, బ్లాక్ గా ఉంది. ఉమ్. అయితే అంత పైనుంచి 4 అడుగుల పైనుంచి వ్యక్తి అక్కడ పడ్డాడు అనుకోండి, యాక్సిడెంట్ అయింది అనుకోండి, అక్కడ మొత్తం రాళ్ల ప్రాంతం. అది షర్ట్ చెరగదా, టీషర్ట్ ఇలాంటి టీషర్ట్ వేసుకున్నాడు ఆయన, ఉమ్. అది చెరగకుండా ఉంటుందా, జీన్స్ చెరగకుండా ఉంటుందా, ఎక్కడ చిన్న దారం కూడా ఊడలేదు, ఉమ్. ఎక్కడ ఒంటి మీద చిన్న గాయం పక్కన పెట్టండి, టీషర్ట్ కూడా చెరగలేదు. అంత మనిషి చచ్చిపోయేంత ప్రమాదం జరిగితే మాస్క్ చెరగల, టీషర్ట్ చెరగల, జీన్స్ చెరగలేదు, అద్దాలు విరగలేదు. ఇంత జాగ్రత్తగా జరిగింది యాక్సిడెంట్. బండికి ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు, బండికి చిన్న గీత పడలేదు. బండికి డ్యామేజ్ ఉన్నాయి కదా సార్, అంటే అది ముందు మొదటి నుంచి CCTV ఉన్నాయి, మొదటి నుంచి రూమ్ లేదుగా.